నమ్మిన డ్రైవర్ను కిరాతకంగా చంపి శవాన్ను పార్సిల్ చేసి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలున్నాయి. నిజాన్ని దాచేందుకు డబ్బులతో ప్రలోభపెట్టి సాక్షులను సైతం బెదిరించాడన్న అభియోగాలు పోలడం. నేరం నుంచి తప్పించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేశాడనేది బాధితుల వాదన. బెయిల్పై బయటకొచ్చి దర్జాగా తిరిగాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తప్పించుకునేందుకు ఎన్ని పావులు కదిపినా ఫలితం లేదు. దెబ్బ మీద దెబ్బ. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇవ్వలేం, జైల్లోనే ఉండాలంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో అనంతబాబుకు మళ్లీ కటకటాలే దిక్కయ్యాయి. ఇక అనంతబాబు బెయిల్ డిస్మిస్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారంలో దారితీస్తారు. రమణ, అనంతబాబు బెయిల్ రద్దుకు కారణాలేంటి? కేసు విచారణ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉంటారు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై ప్రధానంగా 2 కేసులు ఉన్నాయి. ఒకటి, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అభియోగాలపై 2022లో కేసు నమోదైంది. అది ప్రధానమైనటువంటి కేసు. తర్వాత ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులను చంపుతానని బెదిరించారు, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని చెప్పేసి చంపుతానని బెదిరించిన కేసు. రెండో కేసు కాకినాడలో సర్పవరం కేసులో ఏప్రిల్ 20 తారీఖున నమోదైంది. ఈ 2 కేసులను కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల తొలి కేసులో బెయిల్ను రద్దు చేసినటువంటి కోర్టు ఇవాళ రెండో కేసులోను కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పుడున్నట్టు ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్షులను చాలా ఇబ్బంది పడతారు, చాలా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి భావించినటువంటి న్యాయమూర్తి ఈ మేరకు బెయిల్ను ఇవ్వకుండా రద్దు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కోర్టులో ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ముప్పాల సుబ్బారావు గారు కేసును వాదించారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో ఏం జరిగిందనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ కోర్టులో ఈ అనంతబాబు పెట్టుకున్నటువంటి పిటిషన్ను న్యాయమూర్తి ఎందుకు డిస్మిస్ చేశారు? మీరు ఏమని వాదించారు? ఇక్కడ ఒకటి, ఆల్రెడీ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రంలోనూ లేకుంటే దేశంలోనూ పెద్ద సంచలనాలను కలిగించినటువంటి కేసు. అటువంటి కేసు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఇంకా విచారణ ప్రారంభమవుతుంది హత్య కేసులు అన్నప్పుడు, ఆ హత్య కేసులో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ప్రలోభపెట్టి భయపెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి ఒక అపార్ట్మెంట్లో ఉంచి 1 లక్ష రూపాయల చొప్పున ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసి బలవంతంగా తీసుకోండి, తప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత అనంతబాబుకు వ్యతిరేకంగా అనుకూలంగా సాక్ష్యం మీరు చెప్తే మిగతా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రలోభ పెట్టిన అంశం మీద ఆ నలుగురు మరుసటి రోజు ఉదయం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దాన్ని ప్రాతిపదికగా అనంతబాబు గారు కూడా దాంట్లో ముద్దాయిగా పెట్టారు. దాన్ని దాదాపుగా 24వ తారీఖు కోర్టుకు వచ్చిన సందర్భంలో ఆయన దొరికాడు, అరెస్ట్ చేశారు. 25 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఇప్పటివరకు. ఒక పక్కన కేసు విచారణ ప్రారంభమవుతుంది. హత్య కేసు, ఆయన లోపల ఉండే విచారణ జరుగుతుంది. అంతకుముందే ఏదైతే బెయిల్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కానీ లేదంటే జిల్లా కోర్టు కానీ ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించాడు కాబట్టి హత్య కేసులో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమన్నాము, రద్దు చేశారు. అలాగే ఇవాళ ఏదైతే సాక్షుల్ని బెదిరించిన కేసులో బెయిల్ వేశారో దాంట్లో కూడా అదే చెప్పాం. అతని గతంలో నేర చరిత్ర ఉంది, అతని మీద రౌడీ షీట్ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ షీట్ని ఎత్తేశారు. కాబట్టి ఇలాగా నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఒక తీవ్రమైన నేరంలో ఫ్రీ అండ్ ఫెయిర్ విచారణ జరగవలసినటువంటి ఒక హత్య కేసులో సాక్షుల్ని బెదిరించాడు. ఈయన బయట ఉంటే సాక్షులు స్వేచ్ఛగా ఫ్రీగా వచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి తనకు బెయిల్ ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పాం. అప్పటికి ఆ బెయిల్ రద్దవల్ల, ఏదైతే హత్య కేసులో బెయిల్ రద్దవల్ల ఆ వాదన ప్రాతిపదికగానే పరిశీలించి ఆయన గత చరిత్ర లేకపోతే నేరం యొక్క తీవ్రత, అలానే హత్య కేసు విచారణలో ఏ ప్రభావాన్ని చూపుతాయి అన్నీ కూడా పరిశీలించేసి కేసు యొక్క వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని 4 లక్షల రూపాయల రికవరీ, మధ్యలో బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకరు కొంత డబ్బు ఇస్తే దాంట్లో 25,000 ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 4వ ముద్దాయి దగ్గర ఆ సొమ్ము స్వాధీనం చేసుకోవటం, సాక్షులు చెప్పిన సాక్ష్యాలు,
దాని అన్నిటి ప్రకారం ఎక్స్ట్రాక్షన్ కానీ లేదంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళే నేర ప్రవృత్తి ఎలాగ చేశారు, 311 ఎలాగ అప్లై అవుద్ది, ఇవన్నీ కూడా దాంట్లో రికార్డు ఇన్వెస్టిగేషన్లో స్పష్టంగా సాక్షులు చెప్పిన సాక్ష్యాలు అవన్నీ కూడా న్యాయస్థానం ముందు పెట్టాము. విచారణ సంస్థలు చేసిన విచారణ పరిగణలోకి తీసుకొని దాంట్లో బెయిల్ ఇవ్వదగినటువంటి నేరం కాదని చెప్పేసి ఈరోజు సాక్షులను బెదిరించిన కేసులో హత్య తర్వాత హత్యలో సాక్షులను బెదిరించడం దాని మీద మరొక కేసు నమోదు చేసిన కేసులో ఆయన యొక్క బెయిల్ని రద్దు చేస్తూ ఈరోజు న్యాయస్థానం స్పష్టంగా న్యాయమూర్తి గంధం సునీత గారు ఈ రోజున ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సార్, ఈ బెయిల్ ఇవాళ ఇవ్వకపోవడం, బెయిల్ రద్దు చేసిన పరిస్థితుల్లో ఎప్పటి వరకు ఆయన జైల్లో కొనసాగుతారు? ఇప్పుడు ఒకటి, ఆల్రెడీ హత్య కేసులోనే ఇచ్చిన బెయిల్ యొక్క నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి రద్దు చేశారు. కాబట్టి ఆ కేసులో లోపలుండే విచారణ జరగాల్సిన పరిస్థితి. అలాగని ఇది కూడా రిమాండ్లోనే ఉన్నాడు కాబట్టి ఈ కేసులో కూడా మరలా బెయిల్ అప్లికేషన్ వేసుకుంటారా, లేకుంటే ఈ జిల్లా కోర్టులో వేసుకుంటారా, లేకుంటే హైకోర్టుకి వెళ్తారా, దీని మీద అది ముద్దాయి యొక్క న్యాయవాదుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటైతే వాస్తవం, హత్య కేసులో మేము వేసిన పిటిషన్ ఏంటంటే బెయిల్ రద్దు చేయమని, ఆయన జైల్లోనే ఉంచి విచారణ అయ్యే వరకు విచారణ జరపండి అని చెప్పాము. ఆ పిటిషన్ని మేము ఆమోదించాము, ఎలవ్ చేశాము అని చెప్పేసి న్యాయమూర్తి చెప్పారు. కాబట్టి దాని ప్రకారం డెఫినెట్గా లోపలుండే ప్రధాన సాక్ష్యాలు అయ్యే వరకు ఆటోమేటిక్గా లోపలుండే కేసు విచారణ జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మొత్తంగా నవంబర్ 30 లోపు ఖచ్చితంగా ఈ కేసులో తుది తీర్పు వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఈ న్యాయస్థానం విచారణ జరుపుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ 2 కేసులను కూడా బెయిల్ రాకపోవడంతో అప్పటి వరకు జైల్లోనే ఉంటూ కోర్టుకు హాజరై తదుపరి కేసు విచారణ పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్టుగా న్యాయవాదులు చెబుతున్నారు. ఈ రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.